మైకేల్ గారు ప్రార్థన చేసి మన వాక్యాలను నడిపిస్తారు. పేటలపాలెం నుంచి బ్రదర్ వందనాలండి. మైకేల్ గారు ప్రార్థన చేసి కార్యక్రమాన్ని కొనసాగించుకోండి. అందరికీ వందనాలండి. ప్రార్థన చేస్తుంది. ఒక మంచి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం అండి. మహాపరిశుద్ధుడైన దేవ, సృష్టికర్తమైన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి, ఈ బిడ్డలందరూ శ్రేష్టమైన, అమూల్యమైన, గొప్పవైన నీ మాటలను మా తండ్రి వారు వినడానికి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు మా దేవ. నీ బిడ్డలకు కావలసిన వాక్యాహారాన్ని మీరు అందించండి. వారి హృదయాలను తృప్తిపరచండి మా తండ్రి. నా దేవ, నా ప్రభు, ప్రతి విధమైన మా తండ్రి అజ్ఞానాన్ని తొలగించి అనుమానాలను నివృత్తి చేసి వాక్యం ఎడలా ఉండే మా తండ్రి వారి యొక్క ఆసక్తిని బట్టి సంపూర్ణమైన జ్ఞానాన్ని నీ బిడ్డలకు అందించండి, సహాయం చేయండి. నా దేవ, నా ప్రభు, ఎంతమంది అయితే మా తండ్రి ఈ వాక్యానికి దూరంగా ఉన్నారు, వారందరికి కూడా ఈ మాటలు మా తండ్రి తర్వాత అందేలా చేయండి మా తండ్రి. చెప్తుండగా సమయశత జ్ఞానం నాకు ఇవ్వండి. వెనగల చెవి గ్రహించగల పిల్లలకి ఇవ్వండి. ఏ మాట వృధాగా పోకుండా అనేక ఆత్మలను రక్షించడానికి మీ కృపను, దయను అనుగ్రహించండి. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకుని ప్రతి బిడ్డని మీరు జీవించండి, ఆశీర్వదించండి. సమస్త విషయాల్లో మీరే ఘనతను, మహిమ, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అర్పించిన మా కన్న తండ్రి, ఆమేన్. ఏమని దేవుని పిల్లారా, విద్యుర స్రవంతి ద్వారా దేవుని మాటలను వినడానికి ఆసక్తిని కనబరుస్తూ భయభక్తులుగా చేస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శ్రీమన్ దేవుని ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం తెలుసుకుందాం. అంశం, పరలోకం చేరాలంటే మారాల్సింది మనిషా మనసా? పరలోకం చేరాలంటే మారాల్సింది మనిషా మనసా? శ్రీమన్ దేవుని పిల్లలారా, మనం మామూలుగా సాధారణంగా ఆలోచిస్తే కనుక రెండు ఒకలాగే అనిపిస్తాయండి. రెండు మారాలి, మనిషి మారాలి, మనసు మారాలి. అది అందరూ చెప్పేదే కదా, మనిషి మారాలి, మనసు మారాలి. మంచిదే, కానీ మనిషి మారి మనసు మారకపోయినా, మనసు మారి మనిషి మారకపోయినా దేవునికి ఇష్టం కాదండి. ఇది అర్థమవుతుంది కదా. దేవుడు కోరుకుంటున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు. నిన్ను కోరుకుంటున్నాడంటే నువ్వు కావాలి, ఈ మనసు కావాలి. అంటే మనం దేవుని ఇష్టపడుతున్నాం చెప్తాం. మేము దేవుని సన్నిధిలో కూర్చుని మన మనసు ఇంకో దిక్కున ఆలోచిస్తుంది అనుకోండి, అది దేవునికి ఇష్టమా? మనం ఒక చోటు ఉండి మనసు ఒక చోటు ఉందనుకో, అది సంపూర్ణమైన భక్తి కాదు. సంపూర్ణమైన భక్తిగా ఉండాలంటే, దేవునికి సంపూర్ణమైన ఇష్టడుగా ఉండాలంటే, దేవుడున్న లోకం మనం చేరాలంటే మార్పు కావాలి. దేనికి కావాలి? మనిషికి కావాలి, మనసుకి కావాలి. శ్రీమన్ దేవుని పిల్లలారా,
సో ఇవన్నీ మనకు తెలియాలంటే మన వాక్యం బాగా తెలియాలి. మీకు తెలుసు, ఈనాడు మన చేతుల్లో ఉన్న 66 పుస్తకాలు 66 పుస్తకాలు ఒకనాడు అంటే క్రీస్తు కూడా తిరిగిన వారికి కానీ, క్రీస్తు కాలంలో ఉన్న వారికి కానీ వాళ్ళకి అందుబాటులో లేవండి. అంటే ప్రారంభ శతాబ్దంలో బైబిల్ లేదు. ప్రారంభ శతాబ్దంలో కాదు, కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా బైబిల్ లేదు. సంపూర్ణమైన బైబిల్ మా చేతిలో ఉంది. ఈరోజు సంపూర్ణమైన బైబిల్ మన చేతిలో ఉంది. ఎందుకు దేవుడు ఈ బైబిల్ రావడానికి మన చేతిలో రావడానికి ఎంత దేవుడు తన బిడ్డలకి పని కల్పించి ఆయా వ్యక్తుల ద్వారా నేడు మన చేతిలో రావడానికి ఎంత ప్రయాసపడి ఉంటాడు దేవుడు మనకు అర్థం కాదండి. ఒకనాడు పౌలు కాలంలో ఏముండేవండి? ఒక్కో సంఘానికి ఒకే పత్రిక మాత్రం ఉండేది. తెలుసు కదా మీకు? ఒక్కో సంఘానికి ఒక్కో పత్రిక కూడా కాదు, కావాలంటే ఇక్కడ రాసిన పత్రిక వేరే చోటకి వెళ్ళి చదువుకునే పరిస్థితి. ఎందుకని? అప్పుడు మనకులాగా ప్రింటింగ్ ప్రెస్లు లేవు, అత్యంతరాలు లేవు కదా, కాగితాలు గట్ట ఏమీ లేవు రాయడానికి. చర్మపు కాగితాల మీద అతి కష్టం మీద రాసుకుని భద్రపరుచుకుని జాగ్రత్త పెట్టుకుని దాన్నే వాళ్ళు చదువుకుని మళ్ళీ తన వాళ్ళకి ఎవరైతే అక్కడ లేరో, ఆ మాటలను పొందుకోలేదు, వినలేదు, వాళ్ళ కోసం మళ్ళీ వేరే చోటకి పంపి అక్కడ మళ్ళీ చదివించేవారు. ఆ విషయం మీకు తెలుసు కదా. సార్ మనం చూద్దాం కొలసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఈ పత్రిక మీరు చదివించుకున్న తరువాత లవోదికీయ వారి సంఘంలోను చదివించండి. చాలండి దేవుని పిల్లలారా. అంటే అది ఎంత గొప్పదో, ఎంత విలువైనదో వాళ్ళకి తెలుసు. నేడు ఆ గ్రంథం విలువ మనకు తెలియట్లేదు. కాబట్టి బైబిల్ని ఏం చేస్తున్నామండి? మామూలు పుస్తకం లాగే, అన్ని పుస్తకాలలాగా ఒక పుస్తకం లాగా మనం దీన్ని చూస్తున్నాం. ఒకనాడు దీని ఖరీదు చాలా చాలా ఎక్కువ అండి. ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన తర్వాత 18వ శతాబ్దం తర్వాత జాన్ గుటెన్బర్గ్ ఆయన ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టి మొట్టమొదటిసారిగా బైబిల్ని ముద్రించాడు. సో ఎంత విలువైందో ఆ విషయం మనకు అర్థం కావాలి ఈ గ్రంథం. సో అలా కొన్ని గ్రంథాలను జాన్ గుటెన్బర్గ్ ప్రింట్ చేసిన తర్వాత అందులో ఒక పుస్తకాన్ని, ఒక గ్రంథాన్ని, అంటే ఒక బైబిల్ని బిల్ గేట్స్ గారు కొనుక్కున్నారండి. కోట్ల రూపాయలు పెట్టి, దేవుని పిల్లరా. సో ఎందుకు దానికి అంత విలువ అంటే, ఆ గ్రంథం విలువ ఎందుకంటే దాని విలువ తెలియాలంటే దాని గొప్పతనం తెలియాలి. మనం చాలాసార్లు వింటూ ఉంటాం వేలం పాట అని. వేలం పాటలో గాంధీ గారు ధరించిన చెప్పులు, కళ్ళజోడు అని వేలం పాట అంటారు. లేకపోతే మైకేల్ జాక్సన్ వేసుకున్న డ్రెస్, షూ అని వేలం పాట అంటారు. దాన్ని కొన్నప్పుడు ఖరీదు తక్కువే, కానీ దాన్ని మాత్రం ఎలా పాడతారండి? కోట్లలో పాడుకుంటారు. ఎందుకంటే అది వాడిన వారి విలువ, వాడిని బట్టి అది విలువ, దానికి విలువ వస్తుంది.
సో దేవుడు కూడా భూమి మీద ఉండే అన్ని పుస్తకాల కంటే పుస్తకం మాత్రం ఎక్కడ ప్రింట్ అవుద్ది, అవునా కాదా? పుస్తకం మాత్రం ఎక్కడ ప్రింట్ అవుద్ది, కానీ దాంట్లో ఉన్న సమాచారం అంతా, దాంట్లో ఉన్న ఆ విలువైన సందేశం అంతా ఎక్కడిది కాదు. ఎక్కడిదండి? ఎక్కడెక్కడ భూమి మీద దొరకనిది. సో కాబట్టి అలా చూడాలి మనం. దాని విలువను కట్టాలంటే, బైబిల్ విలువను కట్టాలంటే మనం అలా చూడాలి. అంతేగాని అన్ని పుస్తకాలలాగే ప్రింట్ చేసిందే కాబట్టి, అందరిలాగే మనకి కూడా 100 రూపాయలకి ఇది వస్తుంది కాబట్టి దీనికోసం మనం అంత కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు, అందులో గొప్ప ఏమీ లేదు అనుకోకూడదు. ఏదైనా కానీ ఒక వస్తువు మనకి ఎక్కువగా దొరుకుతుంది అనుకోండి, దాని విలువ మనకు తెలియదు. రేరుగా అరుదుగా దొరికింది అనుకోండి, అప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది, అవునా కదా? సో దేవుని పిల్లారా, కానీ లోకంలో ఉండే వస్తువుకి ఉండే విలువ అది. లోకంలో మనకు అందరికీ తెలుసు, ఎక్కువగా వెండి సామాను బంగారం మనం వాడుకుంటూ ఉంటాం కదా. వెండి సామాను బంగారం, వెండి ఇత్తడి రాగి బంగారం ఇవన్నీ వాడుకుంటాం. దీంట్లో అన్నిటికంటే తక్కువ ఏది అంటే రాగి తక్కువ రేటు, తర్వాత వెండి ఎక్కువ రేటు, తర్వాత బంగారం ఎక్కువ రేటు, అవునా కదా? సో దీనికి ఎక్కువ రేటు, దీనికి తక్కువ రేటు అని ఎందుకు మనం నిర్ణయిస్తామంటే, ఏది తక్కువగా దొరుకుతుందో దానికి ఎక్కువ రేటు ఉంటుంది. బంగారం కంటే కూడా ఎక్కువ రేటు ఏముంటాయి? వజ్రాలు. మరి బంగారం కంటే వజ్రాలకు ఎక్కువ రేటు ఎందుకు? అది అరుదుగా దొరుకుతాయి కాబట్టి. సో ఏదైతే అరుదుగా దొరుకుతుందో దానికి ఎక్కువ రేటు భూమి మీద పెడతాం. బైబిల్ కూడా అదే రేటు, అరుదుగా దొరికేదే, అంతకంటే గొప్పదే. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే, ఏదో బంగారం లేకపోతే వజ్రాలు ప్లాటినం అలా అంత విలువైన దాన్ని ఆ రేట్లలో పెడితే నా పిల్లలందరి దగ్గరికి నేను అనుకున్న నా మనసు వాళ్ళకి తెలియదు. కాబట్టి అంత రేటు అంటే ఎక్కువ ఉన్న దాన్ని అందరికీ చేరాలనే ఉద్దేశంతో దేవుడు ఏం చేశారండి, చాలా 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 సామాన్యులకు కూడా సరిపోయేలాగా అంత తక్కువ రేటుకి మన చేతిలోకి వచ్చేలా చేశాడు దేవుడు. అలా వచ్చేలా చేయడానికి దేవుడు ఎంత ప్రయాసపడి ఉంటాడో ఆ విషయం మనకు అర్థం కాదు. మనకు ఫ్రీగా వచ్చిందనుకోండి, దాని విలువ మనకు తెలియదు కదా. ఇప్పుడు మన బైబిల్ మన చేతుల్లో ఉంది, ప్రతి ఒక్కరికి బైబిల్ ఉంటుంది, అవునా కదా? మీరు చూసారు లేదు, వేరే ఇతర మతస్థులు అయితే వాళ్ళ గ్రంథాలను ఎంత జాగ్రత్తగా తీసుకుంటారో చూడండి. మనకులాగా వాళ్ళకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళ దగ్గర గ్రంథాలు ఉండవు. ఎవరైతే చెప్తారో వాళ్ళకే ఒక గ్రంథం ఉంటుంది అంతే, అది కూడా చాలా మందికి ఉండదు. కానీ మనకు అలా కాదు, ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి బైబిల్లో ఉంటాయి, అవసరమైతే ఎక్స్ట్రా బైబిల్ కూడా ఉంటుంది, అవునా కదా? ఒక ఆయన అంటున్నాడంటే, ఏమనంటే మేము 9 ఉంటామండి ఇంట్లోని, కానీ మా ఇంట్లో 5 బైబిళ్ళు ఉంటాయి అంటే ఇదేంటి మరి ఎక్స్ట్రా అంటే గెస్ట్లు వచ్చినప్పుడు చదువుకోవడానికి అంటే, మరి అసలు ఇంట్లో వాళ్ళు బైబిల్ ఎవరా చెప్తున్నా దేవుని పిల్లారా? అంటే మంచిదే, బైబిల్ ఎక్స్ట్రా ఉండటం మంచిదే, అందరికీ చదివించడం మంచిదే, కానీ దాని విలువ తెలుసుకుని చదవాలి. అది మనకు కావాల్సిన ఈ రోజు. బైబిల్లో ఏముందో తెలుసుకోవాలంటే కొంటే సరిపోదు, ఇంట్లో ఉంటే సరిపోదు, దాంట్లో ఏముందో తెలుసుకోవాలి కదా. 100 రూపాయలు పెడితే బైబిల్ వస్తుంది కాబట్టి దాంట్లో ఏమీ లేదనుకోకూడదు. దాంట్లో కోట్ల కంటే విలువ చేసే ఒక అమూల్యమైన సమాచారం ఉంది. అది తెలిసిన వాళ్ళకే దాని విలువ తెలుస్తుంది. కాబట్టి దేవుని పిల్లారా, ఆనాడు పౌలు గారికి తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆ పత్రికల్ని వాళ్ళు చదువుకుని మళ్ళా వేరే చోట పంపించి వాళ్ళకి వినిపించమని ఆయన చెప్పేవాడు. అంత కష్టం మనకు లేదు ఈరోజు, అయినా సరే దాని విలువ మనం తెలుసుకుంటలేదు. అందుకని మన బైబిల్ ఏం చేస్తామండి,
పాటలో మాత్రం చాలా గొప్పగా పాడతాం కదా, వెండి బంగారం కంటే నిన్న అయినది గొప్పదే, వెండి కంటే బంగారం కంటే నీ గ్రంథం చాలా గొప్పదని మనం చెప్తూ ఉంటాం కదా పాటలను మాటలన్నీ. నిజం చెప్పండి, వెండి బంగారాన్ని బైబిల్ని పక్కన పెట్టండి. ఏది జాగ్రత్త పెట్టుకుని లోపలంటే ఏది జాగ్రత్త పెడతారో ఏది ఎక్కడ పెడతారో చాలా ఆలోచించండి. బంగారాన్ని బీరువాలో పెడతారా, బైబిల్ బీరువాలో పెడతారా? బైబిల్ మాత్రం బయట పడేస్తారు, అవునా కదా? చాలా ఆలోచించండి. నేను అన్న మాటలో తప్పు ఉందేమో. పాటలు పాడేటప్పుడు మాటలు చెప్పేటప్పుడు వెండి కంటే బంగారం కంటే నీ గ్రంథమే నాకు గొప్పది అని చెప్తారు, అవునా కదా? కానీ నిజంగా బైబిల్ని బంగారాన్ని జాగ్రత్త పెట్టుకోవాల్సిన టైంలో ఏ జాగ్రత్త పెడతారా? బంగారాన్ని ఎవరికి కనపడకుండా తాళం వేసి లాకలు వేసి మళ్ళీ ఎవరికి తెలియకుండా మళ్ళీ పక్కన పెట్టేస్తారు. అదే బైబిల్ అయితే ఎవరెత్తిపోతారులే కోచింగ్ కూడా కొనుక్కొచ్చి. ఎందుకు దీని విలువ అంత తక్కువగా ఉంది కాబట్టి, మెయిన్ దాని విలువ తెలియట్లేదు కాబట్టి. దేవుని పిల్లలారా, బంగారం కంటే విలువైందే, అన్నిటికంటే విలువైందే. అందుకనే దేవుడు ఏం చెప్తాడు, ఈ వాక్యం ఎక్కడ ఉండాలన్నాడు? మనుషులు మీరు పుస్తకాలు కొనేసుకుని మళ్ళీ ఎక్కడ పెట్టేసి మర్చిపోయేలా కాకుండా దాంట్లో ఉన్న ఈ సమాచారాన్ని ఎక్కడ రాసేసుకోవాలంట? హృదయం అనే పలక మీద రాసేసుకోవాలి. అప్పుడు ఎవరు పట్టిపోయినా పర్వాలేదు. పట్టిపోయి ఏం చేసుకుంటారు చెప్పండి? బైబిల్ అట్టుకెళ్ళిపోతే, నా బైబిల్ అంటే నేను చాలా జాగ్రత్తగా తీసుకుంటాను బైబిల్ని. నేను టీవీ కార్యక్రమాలకు కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నేను అన్ని కోట్ చేసుకుని జాగ్రత్తగా చూస్తున్న బైబిల్. మా పిల్లలు సండే స్కూల్ పట్టుకెళ్ళారు, మళ్ళీ ఏమైందో తెలలేదు. నా బైబిల్ లేనందుకు నాకు బాధ కలిగింది. ఎందుకంటే నేను రోజు చూసుకునేది మనకు అలవాటైన బైబిల్, మనకి అది చాలా ఇంపార్టెంట్ గా భావిస్తాం. కానీ వెళ్ళిపోయింది. అది ఎవరు తీసుకున్నారంటే ఎవరి దగ్గర ఉన్న బైబిలే ఎవరికి చదువుతారులే అని మనం చూసి మళ్ళీ ఇంకో బైబిల్ చూస్తున్నాం. దేవుని పిల్లలారా, సో మనకి బైబిల్ అవసరమే. ఎప్పుడు మనకి సమాచారం తెలియలేనప్పుడు. ప్రతి ఒక్కరికి దేవుడు చేతిలో ఇచ్చాడండి, తెలియాలనే, తెలుసుకోవాలనే. హృదయం అనే పలక మీద రాసుకోమన్నాడు. అది చాలా వరకు మనం రాసుకుంటాం, కానీ బైబిల్ అంతా మనం రాసుకోలేమండి. రాసుకోగలమా? అంత జ్ఞానం మనకు ఉండాలని ఏం చెప్పండి. 365 రోజులు మనం ఈ పని మీద ఉన్నా కానీ 66 పుస్తకాల్లో ఏముందో అది మన హృదయాన్ని నింపుకోలేము. అంత జ్ఞానం, అంత భక్తి, అంత శ్రద్ధ భూమి మీద ఎంతమందికి ఉంటుంది అనేది నాకు మాత్రం అయితే తెలియదు. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, దీంట్లో ఉన్న ఈ సమాచారం నీకు తెలియాలి. నీకు తెలిసిన ఈ సమాచారం మళ్ళా నీ వాళ్ళకి తెలియజేయాలి. నీ వాళ్ళు కూడా అనేక మందికి తెలియజేయాలి. ఇదేంటి సువార్త అంటే. సువార్త అంటే ఏంటి? బైబిల్లో ఏముందో మనం తెలుసుకోవాలి. తెలుసుకుని మనం మన వాళ్ళకి తెలియజేయాలి. మన వాళ్ళతో కలిసి మళ్ళా బయట వాళ్ళకి తెలియజేయాలి. అదే సువార్త, దేవుడు చెప్పిన శుభవార్త. దేవుని పిల్లలారా, అలా చెప్పాలంటే ఫస్ట్ బైబిల్ని మనం జాగ్రత్తగా పరిశోధించాలి. సో అప్పుడే మనకు బాగా వాక్యం అర్థమవుతుంది. అర్థమైనప్పుడే దేవుడు ఏం కోరుకుంటున్నాడు, పరలోకం చేరాలంటే ఏం కావాలి, దేవుని మనసు ఏంటి, ఈ భూమి మీద మన బ్రతికేంటి, ఇక్కడ దాటిన తర్వాత మన బ్రతికేంటి, చనిపోతే ఏం జరుగుతుంది, చావక ముందు దేవుణ్ణి తెలుసుకోకపోతే ఏం జరుగుతుంది, ఇవన్నీ ఎక్కడున్నాయి? మనం చదువుకున్న 1వ తరగతి నుంచి డిగ్రీ దాకా చదివిన పుస్తకాల్లో ఉన్నాయా? లేకపోతే పీజీలు పిహెచ్డీలు చేసిన పుస్తకాల్లో ఉన్నాయా? ఎక్కడా లేవండి. ఒక్క బైబిల్లో మాత్రమే ఉన్నది. అందుకనే దాన్ని ఏమన్నారండి? దాన్ని ఏమన్నారు జయశాలి గారు? సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అన్నారండి. చాలా గొప్ప పదం అండి అది. బైబిల్కి చాలా గొప్ప మాటను ఆపాదించారు. నిజంగా చాలా గ్రేట్. సో సకల శాస్త్రాలు మనం చదవాల్సిన అవసరం లేదు. ఒక బైబిల్ చదివితే అందులో అన్ని రకాల శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం మనకు తెలుస్తుంది దేవుని పిల్లలారా. సో కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి? మనం వాక్యం తెలుసుకోవాలి.
మనం తెలుసుకున్న తర్వాత మన వాళ్ళకి తెలియజేయాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మన వాళ్ళు వాక్యం మీద దృష్టి పెట్టరండి, ఎక్కువ ప్రార్థన మీద దృష్టి పెడతారు. మీరు చూసారో లేదో, ఎక్కువగా ప్రార్థనల మీదే దృష్టి పెడతారు. ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, లేకపోతే ప్రత్యేక ప్రార్థనలు, ఇలా రకరకాల ప్రార్థనలు, ఏకాంత ప్రార్థనలు, మనకు అన్ని అవసరమే ప్రార్థనలు. కానీ ప్రార్థనలో నీకు బయటికి ఏ సమాచారం నీకు తెలియదు. నీ మనసులో ఏముందో నీ దేవుడితో చెప్పుకోవడానికే ప్రార్థన. కానీ దేవుడి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రార్థన కాదు. దేవుడి మనసులో ఏముందో, దేవుడు ఏం చెప్పాడో తెలుసుకోవాలంటే నీకు వాక్యం కావాలి. కానీ నీ మనసులో ఏముందో చెప్పుకోవడానికి ప్రార్థన. ఇప్పుడు ఏనికి సమయం ఎక్కువ కేటాయించాలి? మనం వాక్యానికి ఎక్కువ సమయం కేటాయించాలి. వాక్యానికి ఎక్కువ సమయం కేటాయించాలి. కానీ మనం ఏం చేస్తాం? ప్రార్థనకి ఎక్కువ సమయం కేటాయించమని చెప్తాం అందరికీ. సో 3 గంటలు ప్రార్థన చేస్తున్నామని చెప్తారు. 3 గంటలు ఏం చేస్తారు చెప్పండి? అదే 3 గంటలు వాక్యం అనుకోండి, 66 పుస్తకాల్లో మీకు చాలా సమాచారం దొరుకుతుంది. అవునా కదా? అలాగే నేను ప్రార్థన తక్కువ చేసి మాట్లాడతలేదండి. ప్రార్థన అవసరమే. కానీ ప్రార్థన కంటే కూడా గొప్పది వాక్యం. వాక్యం అంటే దేవుని మనస్సు. వాక్యం అంటే దేవుడు. అవునా కదా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. దేవుడు మనకు వచ్చి దేవుడే కదా కావాలి. ప్రార్థన అంటే ఏంటి? మనం దేవునికి విన్నపం చేసుకునేది. మరి ఏది ముఖ్యం మనకి? ఆలోచించండి. నేనేదో అన్నానని ఇది మంచిది ఇది చెడ్డదని నేను అన్నా, మీ విజ్ఞతకి నేను అప్పగిస్తున్నాను. మీ జ్ఞానంకి మీరు ఆలోచించండి. సో పిల్లల కన్నా పెద్దల కన్నా మనం చెప్పాల్సింది ఏంటి? వాక్యం ఫస్ట్, తర్వాత ప్రార్థన. వాక్యం ఒకవేళ దూరంగా ఉన్నప్పుడు ప్రార్థన ఎక్కువ చేసుకోండి. కానీ వాక్యం ఎక్కువ మనకి దొరికే సమయంలో మాత్రం వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే అది దొరికే సమయం కూడా మనకి ఉండదు. మనం వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం పట్టించుకోకపోతే తర్వాత మనకు కావాలనుకున్నా రాదు, దొరకదు. కానీ ప్రార్థన మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. 24 గంటల్లో ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. అవునా కదా? కానీ వాక్యం అలా కాదండి. అందుకని వాక్యం దొరుకు కాలంలోనే మనం దాన్ని పట్టుకోవాలి. ఆ జ్ఞానం చాలా తక్కువ మందితో ఉంటుంది. అందుకనే వాక్యం ఎక్కువ మంది సంఘాల్లో మీరు ఆలోచించండి, ఎక్కువ మంది క్రైస్తవులుగా ఉంటారు, మంచిదే. కానీ వాళ్ళు ఏదైనా దేవుడి గురించి అడగండి, చాలా కాలం నుంచి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. చిన్నపిల్లల నుంచి ముసలి దాకా వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారంటే బాగా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అందులోని. కానీ ఎవరినైనా 4 ప్రశ్నలు అడగండి బైబిల్ గురించి, వక్తలు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేరు. కారణం ఏంటి? 10 సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నారు, 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు, 30 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. కానీ వాక్యం విషయంలో మాత్రం వాళ్ళకి పట్టు లేదు. కారణం ఏంటి? అక్కడ ఏం చెప్తున్నారు? అలా మనం ఉండకూడదనే మన ఆశ. దేవుని పిల్లలారా, ఈ రోజు నేనెక్కడుండి మీరు ఎక్కడో ఉన్నా మీరు దేవుడి మాటలు వింటున్నారంటే మీరు వాక్యం మీద దేవుడు అదే చూస్తారు. దేవుని పిల్లలారా, కాబట్టి మన వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములయందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించుతున్నది, మారు మనసు పొందుడని. దేవుని పిల్లలారా, ఈ రోజు మన అంశం మీకు తెలుసు కదా, పరలోకం చేరాలంటే మార్పు దేనికి అవసరం? మనిషికా మనసుకా అని మన ప్రశ్న. మనిషికా మనసుకా? ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి మాట చెప్తున్నారండి. ఏమంటారండి?
పరలోక రాజ్యం సమీపించున్నది. ఏం పొందాలంట? మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి అని చెప్తున్నాడండి. ఎవరికి? అక్కడ అరణ్యంలో అలాగా ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు మారు మనస్సు. దేవుని పిల్లలారా, మారు మనసు పొందండి అంటారంటే అప్పటిదాకా మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరికి మనసు ఉంటుందండి. ఉంటుందా? ఉండదా? ఉంటది. ఎలా ఉంటది? అమ్మాయిలకి అబ్బాయిల మీద మనసు ఉంటుంది, అబ్బాయిలకి అమ్మాయిల మీద ఉంటుంది, తల్లిదండ్రులు పిల్లల మీద ఉంటుంది, పిల్లలకి తల్లిదండ్రుల మీద ఉంటుంది. అవునా కదా? సో భర్తకి భార్య మీద, భార్యకి భర్త మీద మనసు ఉంటుంది. మంచిదే, అందరూ ప్రేమించుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఇష్టపడడం, అది అన్నీ మంచిదే. కానీ అంతకు మించి ఏదో చెయ్యాలని చెప్తున్నారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. మారు మనస్సు పొందండి. ఇప్పుడు దాకా ఉన్న ఈ మనసు తల్లిదండ్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, అందరి ప్రేమ భూమి మీదకే పరిమితం. కానీ ఈ ప్రేమ, ఈ మనస్సు దాటి ఇంకోటి ఉంది, ఆ మనసులోకి మీరు రావాలి అని బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కేకలేస్తూ, శబ్దం చేస్తూ ప్రచారం చేస్తున్నారండి. ఏమని? మారు మనస్సు పొందండి. మీరు దేవునికి వరకు బ్రతకాలంటే, దేవుని గురించి తెలియాలంటే, దేవుని గురించి చెప్పాలంటే ఏం చేయాలి? మారు మనస్సు. మనం ప్రార్థన తీసుకున్న తర్వాత అందరూ మారుతారండి. కొత్త మంచి బట్టలు వేసుకుంటారు, చక్కగా ముస్తాబవుతారు, ప్రార్థనకు వస్తారు, మంచిదే. అలాగ ఉంటాం. మనిషిలో మార్పు మంచిదే. కానీ మారితే కొత్త బట్టలు వేసుకుంటే తెల్ల బట్టలు వేసుకుంటే మార్పు వచ్చేసినట్టేనా? తెల్ల బట్టలు వేసుకుంటే మార్పు వచ్చేసినట్టేనా? మనకు అందరికీ తెలుసుదండి, తెలంగాణ సైడ్, ఇక్కడ రాయలసీమ సైడ్ ఎక్కువ ప్రాక్టీస్లు తెల్ల బట్టలే వేసుకుంటారండి. వైట్ అండ్ వైట్ ఎక్కువ వాడతారు. రాజకీయ నాయకులు కూడా వైట్ అండ్ వైట్ ఎక్కువ వాడుతూ ఉంటారు. వీళ్ళందరూ మారు మనసు పొందేసినదేనా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళందరూ మారిపోయినట్టేనా? బాప్తిస్మం తీసుకున్నట్టేనా? తెల్ల బట్టలు వేసుకుంటే వాళ్ళందరూ గాంధీ మహాత్ములు లేకపోతే బుద్ధులు, యేసుక్రీస్తులా మారిపోతారా? ఒకసారి ఆలోచించండి. బట్టలు వేసుకుంటే మారిపోతారనుకుంటే అందరూ మంచి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతారు కదా. తెల్ల బట్టలు వేసుకుంటారు ఎక్కువ మంది రాజకీయ నాయకులు కానీ బయట చాలా మంది. వాళ్ళందరూ మారు మనసు పొందేశారు అనుకోకండి. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి? దేవుడు పై రూపంను లక్ష్య పెట్టడు, చూడడు ఆయన. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. సమూయేలు వచ్చాడు యెషయా గారి దగ్గరికి. వచ్చాడు సమూయేలు. నీ బిడ్డలో ఒక బిడ్డను దేవుడు అభిషేకం చేయమన్నాడు, పిలువు నీ బిడ్డలు అని చెప్పాడు. పిలవమంటే అప్పుడు యెషయా ఆ పెద్ద కొడుకే, ఎందుకంటే జ్యేష్ఠుడు కాబట్టి ఎప్పుడైనా దేవుడు కోరుకుని ఉంటాడని పెద్ద కొడుకుని తీసుకొచ్చాడు. పెద్ద కొడుకుని తీసుకొస్తే అప్పుడు దేవుడు ఏం చెప్పలేదు, ఇతను కాదని చెప్పాడు. సో ఇతను కాదన్నాడు, 2వ ఉండొద్దు అన్నాడు, 3వ ఉండొద్దు అన్నాడు, 4వ ఉండొద్దు అన్నాడు. అలాగా 6 దాకా అయిపోయారు. యాక్చువల్ గా అతనికి యెషయాకి 8 మంది పిల్లలు, కానీ ఒకళ్ళు లెక్కలో లేదు. సో చివరిగా ఒకడు ఉండిపోయాడు. ఆ ఒక్కనే తండ్రి కూడా గుర్తుపెట్టుకోలేదు. సో అప్పుడు సమూయేలు అడిగాడు యెషయాని, ఇంతే మంది నీ పిల్లలు ఇంక వీళ్ళైనా ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఉన్నాడండి ఒకడు కడతాడు అంటే లెక్కలేని సమాధానం అది. అవునా కదా? ఇప్పుడు ఆ అవతల వ్యక్తి మీద మనకి ఇష్టం ఉండి గౌరవం ఉంటే వాళ్ళ గురించి చాలా గొప్పగా మాట్లాడతాం. ఉన్నాడండి, చాలా ఆయన కావాల్సినది, అయ్యో మా ఓడు నువ్వు మర్చిపోయినా అలా చెప్తారు. అది లెక్కలేని తనం అయితే ఏమంటే ఉన్నాడులేండి అంటారు. అవునా కదా? సో తండ్రి దృష్టిలో లేదు కానీ దేవుని దృష్టిలో ఉన్నాడు. అతని ఎవరంటే దావీదు. అప్పుడు సమూయేలు ఏమన్నాడండి? దేవుడు పై రూపమును లక్ష్య పెట్టేవాడు కాదు.
అనేసి అన్నాడండి. సో కాబట్టి దేవుని పిల్లలారా, ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నారని దేవుడు వీళ్ళని కోరుకుంటున్నారని తండ్రి అనుకోవచ్చు. కానీ లేదా పెద్దోడు ఇంటికి జ్యేష్ఠుడు కాబట్టి దేవుడు ఎప్పుడైనా కోరుతున్నాడు అతని మనసులో యెషయా అనుకున్నాడు. కానీ దేవుడికి ఎక్కడో గొర్రెల కాపరిగా ఉండి అడవుల్లో ఉండేవాడే దేవుడికి ఇష్టమయ్యాడు. అలాగనే అడవుల్లో ఉంటేనే దేవుడు ఇష్టపడతాడు అనుకోకండి. అడవుల్లో ఉంటే ఇష్టపడతాం కాదు అక్కడ ముఖ్యం. ఎక్కడున్నా కానీ అతను ఏం చేస్తే దేవుడికి ఇష్టమయ్యాడు అది తెలుసుకోవాలి. మన బంగ్లాలో ఉంటే దేవుడు ఇష్టపడుతున్నాడా, లేకపోతే అడవుల్లో ఉంటే ఇష్టపడుతున్నాడా, లేకపోతే ఎక్కడో వేరే చోట ఉంటే ఇష్టపడుతున్నాడా అనేది ముఖ్యం కాదు. ఎందుకు ఒక వ్యక్తిని దేవుడు ఇష్టపడుతున్నాడు అది మనకు తెలియాలి ముందు. యెషయా పుట్టిన ప్రతి ఒక్కరిని వద్దు వద్దని, ఇంటి దగ్గర స్వతంగా హాయిగా ఉందో నాకు వద్దని ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ శ్రమ తోడుస్తూ కష్టపడుతూ ఎండలో ఎండుతూ వర్షాన్ని తొడుస్తూ తిరుగుతున్న వాడిని దేవుడు ఎందుకు కావాలనుకున్నాడు? ఇళ్లలో ఏ మిగతా సోదరులలో లేనిదేంటి, ఆ ఒక్కరిలో ఉన్నదేంటి, దేవుడికి ఎందుకు ఇష్టడయ్యాడు అది మనకు తెలియాలి. అప్పుడే దేవుని మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. సో కాబట్టి దావీదుని దేవుడు కోరుకున్నాడు. దావీదుని దేవుడు కోరుకున్నప్పుడు ఎందుకు దేవుడికి ఇష్టమయ్యాడంటే అతను మనిషి నచ్చాడు, మనసు కూడా నచ్చింది. అతను మారు మనసు ఉన్నది. అతని మనసు మారింది. తల్లిదండ్రుల దగ్గర ఉండి జీవిస్తున్న అన్నల కంటే ఎక్కడో ఉండి కూడా తన మనసును మాత్రం దేవుని దగ్గరే పెట్టాడు. అది దేవుడికి ఇష్టమైంది. అతను మాత్రం దేవుని దగ్గర తన మనసు పెట్టుకున్నాడు కాబట్టి దేవుడికి ఇష్టడయ్యాడు. ఇదే మనం కోరుకునేది. దేవుని పిల్లలారా, దేవుడు కోరుకునే విషయం అదే. దేవుడు అదే కోరుకున్నాడు. దేవుని పిల్లలు చూద్దాం. ఇంకా మత్తయి సువార్త 4:17 కూడా చూద్దాం. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపిస్తున్నది కనుక మళ్ళీ యేసుక్రీస్తు మొదలు పెడుతున్నాడు. ఏం మారాలంటున్నాడండి? మారే మారు మనస్సు వేరు, మారు మనస్సు వేరు. ఇప్పుడు బాప్తిజం తీసుకున్నామంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాకా ఉండే మనస్సు లోకం మీద ఉంటే, ఇప్పుడు దాకా ఉండే మనసు వేరొక్కరి మీద ఉంటే ఎవరి మీద ఆ మనసు ఇప్పుడు ఎక్కడికి మారుతున్నామని అర్థం? దేవుడి మీదకే. అదేనా మారు మనసు అంటే? అది దేవుని పిల్లలారా, మనసు మారుతుందంటే, మనసు మార్చుకున్నామంటే అర్థం ఏంటి? మళ్ళా దేవుని చెంతకు, దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలని ఉద్దేశంతో ఉన్నామని అర్థం. సో ప్రతిదానికి దేవుడు చెప్పిన మాట ఏంటి? బాప్తిజం ఇచ్చి యోహాను గారు చెప్పిన మాట అదే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పిన మాట కూడా అదే. చూద్దాం, ఇంకా చూద్దాం. దేవుని పిల్లలు అపోస్తల కార్యాలు 2:38. అపోస్తల కార్యాలు 2:38. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. చాలు దేవుని పిల్లలారా, పేతురు గారు చెప్తున్నారు పాప క్షమాపణ నిమిత్తం ఏం పొందాలంట? మారు మనస్సు. ఇప్పుడు మనిషిలో అందరూ మారే ఉంటారు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా కానీ మంచి బట్టలు కట్టుకుని నీట్గా అందంగా తయారవి స్టక్ చేసుకుని, లేకపోతే మంచి డ్రెస్సులు వేసుకుని చక్కగా చీర కట్టుకుని అందరూ ఉంటారు. వాళ్ళందరూ మారు మనసు పొందినట్టు కాదు. వాళ్ళందరూ మనుషులు మారారు మంచిగా లోకంలో ఉండాలనుకుని. దేవుడు కోరుకుంటున్నాడు నా పిల్లలు అలాగే ఉండాలి, మంచిగా ఉండాలి. అంతకు మించి ఉండాల్సింది ఏంటి? మనస్సు కూడా మారాలి.
పాప క్షమాపణ నిమిత్తం ఎందుకు మారాలి? ఒక మనిషి మనసు ఎందుకు మారాలి? ఎందుకు మారాలంటే పాప క్షమాపణ నిమిత్తం మారాలి. నేను పాపిని కాదండి, నేను పరిశుద్ధుని, నేను చాలా గొప్పని, నేను ఏ పాపం చేయలేదు అనుకుంటే నీకు పాప క్షమాపణ అవసరం లేదు, నీకు మారు మనసు కూడా అవసరం లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒక్కడు కూడా లేడు భూమి మీద. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అందరికీ ఏమవసరం? క్రీస్తు రక్తం అవసరం. క్రీస్తు రక్తం కావాలంటే ఏం కావాలి? పాప క్షమాపణ అవసరం. పాప క్షమాపణ కావాలంటే ఏం కావాలి? మారు మనసు కావాలి. మారు మనసు కావాలంటే ఏం కావాలి? వాక్యం తెలుసుకోవాలి. కాబట్టి దేవుని పిల్లారా, మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు? మారు మనసు క్రీస్తు రక్తంలోనికి కడగబడడానికి మనం తీసుకొస్తుంది. మనం క్రీస్తు రక్తంలోని కడగబడాలని ఎందుకు అనుకుంటున్నాం? చనిపోతే మనం ఎక్కడ కాకుండా మన బతుకు పరలోకంలో ఉండాలి అని. మన బతుకు పరలోకంలో, మన ఆత్మ పరలోకంలో ఉండాలని, మన పరలోకంలో ఉండాలని, వేరే చోటకి పోకూడదు. మన ఆత్మ లేదనుకుంటే ఇక్కడ నువ్వు చక్కగా బ్రతికినా కానీ నీ జీవితం ఎక్కడ మాత్రమే సుఖంగా ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడ పోతుందో నీకు తెలియదు. కాబట్టి మారు మనసు కావాలని ప్రతి ఒక్కరు చెప్తున్న మాట. కారణం ఏంటి? పాప క్షమాపణ లేకపోతే వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోతాయో వాక్యం తెలిసిన వాళ్ళకే తెలుసు. వాక్యం తెలియని వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియవు. కాబట్టి వాక్యం బాగా మనం తెలుసుకుంటే మారు మనసు యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు తెలుస్తుంది. దేవుని పిల్లరా, చూద్దాం. దేవుని పిల్లరా, దేవుడు తన పిల్లల్ని ఎంత ప్రేమించినా దేవుని తప్పి తిరగకుండా వాళ్ళ హృదయాలు ఎంత క్రొవ్విపోయి ఉన్నాయో, వాళ్ళ మనుషులు ఎలా మారిపోయి ఉన్నారో ఒకసారి మనం చూస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. చూద్దాం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 35 వచనం. కీర్తన గ్రంథం 78:35. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమని మహోన్నతుడైన దేవుడు విమోచకుడని జ్ఞాపకం చేసుకున్నది. అయినను వారి హృదయం ఆయన ఎడల ఉండలేదు. దేవుడు తన పిల్లలు అంటే ఇశ్రాయేలు కాలంలో దేవుడు ఇశ్రాయేలుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడనే విషయం మనకు అందరికీ తెలుసు. సుమారుగా 400 సంవత్సరాల పైన వాళ్ళ ఐగుప్తులో దాస్యంలో ఉన్నప్పుడు వాళ్ళని విడిపించాలని, వాళ్ళ బాధను చూసి దేవుడు వాళ్ళని విడిపించాలని ఎంత ప్రయత్నం చేశాడో మీకు తెలుసు, మోషే అహరోను ద్వారా. అలా తెలిసినప్పుడు దేవుడు మోషేనే ఐగుప్తు దేశం పంపించి ఎన్నో అద్భుతాలు చేయించి ఇక్కడ తీసుకొచ్చాడు. మళ్ళీ బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ తినడానికి తిండి లేదని, తాగడానికి నీళ్ళు లేవని ఎన్నిసార్లు దేవుడిని బాధ పెట్టారు, కనుక్కున్నారు. నిజంగా ఎంతో బాధ పెట్టారండి మోషేని, అలాగే దేవుడిని కూడా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని ఎవరిని వదిలేయలేదు. 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు. వాళ్ళు వేసుకున్న బట్టలు మార్చుకోలేదు, చెప్పులు కూడా అరిగిపోలేదు. అంటే ఎంత అద్భుతం అండి ఇది! ఎంత అద్భుతం! ఎవరు ఇప్పుడు ఈ భూమి మీద ఎవరైనా సరే, క్లాస్ మర్చెంట్ ఎవరైనా సరే, ఎవరిచ్చిన బట్టలైనా సరే ఎంతకాలం ఉంటాయి చెప్పండి? మార్చుకోకుండా. ఒకసారి ఆలోచించండి. దేవుడు వాళ్ళ మీద దృష్టి పెట్టాడు కాబట్టి ఆ బట్టలు 40 సంవత్సరాల పాటు వాళ్ళు వేసుకున్న చెప్పులు, మనం వేసుకున్న చెప్పులు ఎంతకాలం ఉంటాయి? ఒక 3 నెలలు 6 నెలలు, మహా 5 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. నిజంగా దేవుని దయ కృప అన్ని వాళ్ళ మీద ఉన్నాయని తెలియడానికే దేవుడు చేసిన అద్భుతం అది. కానీ అవన్నీ వాళ్ళు మర్చిపోయారండి. అవునా కదా? వాళ్ళు తిన్నాను తినలేదంటే దేవుడు ఏం రప్పించాడండి? ఆకాశం నుంచి నరులు ఎవరు భుజించని ఒక అద్భుతమైన
ఆహారం పంపించాడు. ఆహారం పంపిస్తే అది ఇప్పుడు మనం బైబిల్ని ఎలా చేస్తున్నాం అలాగే చేశారు వాళ్ళు కూడా. బైబిల్ చాలా గొప్పదని దీని కోట్ల రూపాయల్లో పెడితే దేవుడు పెడితే మనకు ఎలాగ చదువుకోలేమని దేవుడు ఏం చేశాడు, అందరి చేతిలో రావాలని దేవుడు దీని రేటు తగ్గించారు. దీని వాల్యూ అది తగ్గించారు, దేవుడు తగ్గిస్తారు. దీని రేటు తగ్గించారు మన కోసం. ఇప్పుడు మనం ఆ గొప్పతనాన్ని మర్చిపోయి దీన్ని ఎక్కడ పడితే అక్కడ పెడతాం. బైబిల్ని ఎలా పడితే అలా చూస్తున్నాం విలువ లేకుండా. వాళ్ళు కూడా అదే చేశారు. మన్నని దేవదూతలు తినే ఆహారాన్ని ఈ భూమి మీదకి పంపించానని దేవుడు రాయించాడు. అవునా కదా? సో దేవదూతలు తినే ఆహారాన్ని మనుషులకు పెడితే ఆ విలువ వాళ్ళకు పోగొట్టుకుని వాళ్ళ తర్వాత మళ్ళీ ఏమన్నారు, బాబోయ్ మాకు ఏమి లేవంటే తినడానికి మాసం లేదు, ఉల్లిపాయలు లేవు అని మళ్ళీ గోల. అవునా కదా? సో దేవుడు పిల్లలారా మళ్ళా ఏడ్చి చూడలేక మళ్ళీ దేవుడు మళ్ళా వాళ్ళకి పెట్టాడే లేదా, ఆకాశం నుంచి సూర్యుడిని రప్పించి వాళ్ళకి పెట్టాడు కానీ కోపం మాత్రం తగ్గలేదు. ఎందుకంటే విలువ తెలిసి బతికితే దేవుడు అడగకుండానే ఇస్తాడు. కానీ ఇస్తున్నాడు కదని ఆ విలువ పోగొట్టుకుంటే ఉన్నది కూడా పోద్ది. అవునా కదా? మీకు అందరికీ తెలిసి చాలా సార్లు దేవుడు మానవుగా చెప్పిన మాట, బల మంచి దాసుడా. ఒక యజమాని వీలెళ్తూ తన వాళ్ళకి తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి ఒకడికి 5 తలాంతులు, ఒకటికి 10 తలాంతులు, ఒకడికి తలాంతి, ఒకటి 2 తలాంతులు, ఒకటి 1 తలాంతి అలా ఇచ్చేస్తాడు. అవునా కదా? ఇచ్చినప్పుడు బాగా పనిచేసిన వాడికి మెచ్చుకుంటాడు, బల మంచి దాసుడా అని. అవునా కదా? దేవుడికి ఇష్టమైనట్టు ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు. దేవుడికి ఇష్టమైనట్టు ఉంటే ఏం చేస్తాడండి, అడవులు అందరినీ సంహరించాడు. ఇశ్రాయేలుని దేవుడిని ఎవరైతే ఇష్టించారో వాళ్ళని. ఎందుకు దేవుడి కోపం అంటే మనం ఎంత ప్రేమిస్తామో ఆ ప్రేమను దేవుడు మనం ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను మనం నిలబెట్టుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. మనం అడిగితేనే అన్నం పెడుతున్నాడా, అడిగితేనే మనకు నీరు ఇస్తున్నాడా, అడిగితేనే మనకి ఎండ వస్తుందా, అడిగితేనే వర్షం వస్తుందా? ఇవన్నీ మనం పుట్టినప్పటి నుంచి ప్రారంభమయ్యా లేదు కదా? మన కోసం సృష్టిని ప్రారంభం నుంచి పెట్టాడు దేవుడు. అవునా కదా? నీకు ఏది కావాలో ముందే అన్ని సెట్ చేసి దేవుడు నిన్ను భూమి మీద పంపించాడు. ఆ విషయం అర్థం కాక ఇంకా దేవుడు ఏదో కావాలని మనం కోరుకుంటూ ఉంటాం. సమస్య మెరిగిన దేవుడు సమయానికి తప్పకుండా నీకు ఇస్తాడు. ఇది నమ్మితే అద్భుతాలే చూస్తారు. అవునా కదా? కాబట్టి దేవుడి పిల్లారా, దేవుడు కోరుకునేది ఏంటి, నీలో మంచి మార్పుని, మనిషి మారాలి, మార్పు చెందాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే మనం దేవుని ఎదురు చేరడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం ఒకసారి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. చాలండి, ఇది మనం చాలా సార్లు వింటున్న మాట, చెప్పుకునే మాట. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, చాలా ఘోరమైన వ్యాధి కలదు. సో మనం మారిన వెంటనే, మనం బాప్తిజం తీసుకున్న వెంటనే దేవుడి కోసం బ్రతుకుతామని మనం చాలా గొప్ప శబ్దాలు చేసుకుని వస్తాం కదా. బాప్తిజం పొందిన తర్వాత ఒక 6 రోజులు, ఒక 4 రోజులు బాగానే ఉంటాం. అంటే ఆ హృదయం అప్పుడు బాగానే ఉంటుంది. ఆ తర్వాత అది మోసం చేస్తుంది. ఏంటి, ఎంతకాలం ఇలా ఉంటారు, ఆ వీడియో ఎంత బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు దేవుడు అంటూ కూడా ఇలా ఉండిపోతున్నావు అని మనం హృదయం మనం మోసం చేస్తుంది. అప్పుడు ఏమని చెప్తుందంటే, కొంచెం పర్లేదు, కొంచెం మారితే పర్లేదు, రోజు దేవుడు కాకుండా కొంచెం టైం మనం బయట కూడా కొంచెం సంతోషంగా సరదాగా తిరిగితే తప్ప ఏంటి అని మనలో మనకే అనిపిస్తూ ఉంటది. ఏంటంటే ఇది మన హృదయం మన మోసం చేస్తూ ఉంటది. ఆ మోసంలో పడి మనం ఏం చేస్తాం, అప్పుడు దాకా దేవుడు అనుకున్న ఆ మనసు కొంచెం డైవర్ట్ అవుద్ది. డైవర్ట్ అయ్యి లోకం మీదకి వెళ్ళిపోద్ది. ఫస్ట్ ఇది తప్పు అనుకున్న తర్వాత ఇది ఏం తప్పు ఏం కాదులే అనుకుంటే వెళ్ళిపోద్ది. అవునా కదా?
సో అలాగా హృదయం మనం మోసం చేస్తుంది కాబట్టి అది అన్నిటికంటే ఘోరమైన వ్యాధి అన్నాడండి దేవుడు. ఘోరమైన వ్యాధి అని అన్నాడు. ఎందుకంటే నలుగురితో కలిసినప్పుడు సిగరెట్ మందు తాగుతుంటే అది మనకు ఫస్ట్ తప్పు అనిపిస్తుంది, వాసన కూడా మనం చూడలేము. ఆ తర్వాత ఒక్కసారి అప్పుడప్పుడు అకేషన్స్ అంటే ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి అలాంటి వాటికి తీసుకుంటే తప్పు ఏంటి అనిపిస్తుంది కొంతమందికి. మళ్ళీ కొంతమంది ఏమంటున్నారు, మళ్ళీ ఫారెన్లోనే క్రిస్టియన్సే వాళ్ళు తాగుతలేదా తప్పు కాదా అని మరి కొంతమంది. సో ఈ విధంగా వాళ్ళ హృదయాలను వాళ్ళు మోసం చేసుకుని వాళ్ళని వీళ్ళని చూసుకుని వాళ్ళ తప్పుదారిలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇలా ఎందుకు మోసపోతున్నారంటే హృదయం అన్నిటికంటే కాబట్టి నేను మోసం చేయకుండా ఉండాలంటే నువ్వు వాక్యాన్ని పట్టుకుని ఉంటే అవన్నీ నీకు తప్పు అనిపిస్తుంది. లేదంటే అవతల వాళ్ళు చేసే తప్పులు కూడా నీకు రైట్ గా అనిపిస్తాయి, మనం చేసిన తప్పులు అనిపిస్తుంది. అలా ఉండకూడదంటే మనకి ఏం చేయాలి, మన హృదయాన్ని మనం మార్చుకోవాలి దేవుని పిల్లలు. సో మన మనసుని మనం అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకోపోతే చెప్తాడు దేవుడు చెప్తున్న మాట, ప్రాకారం లేని పురం ఎలా ఉంటుందో అదుపు లేని మనసు కూడా అలాగే ఉంటుంది. ప్రాకారం లేని ఒక ఊరు ఉందనుకోండి, ఎవరు వచ్చినా దొంగలు వచ్చి దూసిపోతూ ఉంటారు. సో దానికి ఆ కాలంలో అంటే ఇది పాతకాలంలో కాబట్టి రాజుల కాలంలో ప్రాకారం ప్రతి దేశానికి ఒక ప్రాకారం ఉండేది, వేరే దేశాల వాళ్ళు దండెత్తి రాకుండా. సో మన ఇంటికి మనం ఏం చేస్తాం, కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం. కాంపౌండ్ వాళ్ళు అంటే ప్రాకారం. కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఏమవుతుంది, కుక్కలు వస్తాయి, లేకపోతే పందులు వస్తాయి, దొంగలు వస్తారు, కోళ్ళు వస్తాయి, ఏమొస్తాయో తెలియదు. అవన్నీ వస్తే మనకి నష్టమా కాదా? నష్టమే. కాబట్టి అలా నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రాకారం ఉండాలి. అలాగే మన హృదయానికి కూడా ఏముండాలి, ప్రాకారం ఉండాలి. చెడుకు లోపల రాకుండా, లోపల ఉన్న మంచి బయటకు వెళ్ళిపోకుండా ఏముండాలి, ప్రాకారం ఉండాలి. వాక్యంతో ప్రాకారం కట్టుకోవాలి. అప్పుడే మనం దేవుని కోసం యథార్థంగా జీవించగలం. కాబట్టి దేవుని పిల్లరా ఒకసారి ఆలోచించండి. ఒకసారి మన హృదయాన్ని మనల్ని మోసం చేయకుండా ఉండాలన్నా, మన బ్రతుకులు బాగుండాలన్నా మనం ఏం చేయాలి, మనిషి మారాలి, మనిషితో పాటు మనసు కూడా మారాలి. మనం చాలా చెప్పుకునే మాట ఏంటంటే, మనం తినే కంచం బాగుండాలి, కంచంలో పెట్టుకునే అన్నం బాగుండాలి. అవునా కదా? మన బాగా వేడిగా మన పలవ ఏదో వండుకున్నాం, చాలా బాగుంటది, చాలా బాగుంటది. కానీ మరి అప్పటికప్పుడు వండింది చాలా ఫ్రెష్ గా ఉంటది, టేస్టీగా ఉంటది, అది మంచిదే. కానీ మనం తినే కంచం కూడా ఎందుకు లేదనుకోండి, దాంట్లో మనం వేసుకుని తినగలమా? లేదు. ఏం చేయాలి, కంచం నీట్ గా ఉండాలి. ఒకవేళ కంచం చాలా నీట్ గా కడుక్కున్నాం, అన్నం పాడైపోతుంది అనుకోండి, తినగలమా? లేదు. కంచం బాగుండాలి, తినే ఆహారం కూడా బాగుండాలి. అలాగే ఏం కావాలి, నువ్వు బాగుండాలి, నీలో ఉండే మనసు కూడా ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. అదే రోజు పాఠం చేయాలి. దేవుడు కోరుకుంటున్నట్టుగా మన పరలోకం చేరాలంటే కావాల్సిన దేవుడికి ఏదండి ఇష్టం? మనిషి ఇష్టమే, మనసు ఇష్టమే. మనిషి బాగుంది, మనసు బాగోకపోయినా, మనసు బాగుంది, మనిషి బాగోకపోయినా నష్టమే. అవునా కదా? సో చివరిగా మాట మనకు ముగించుకుందాం. అది 17:5 చూద్దాం ఒకసారి. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, శరీరాన్ని తనకు ఆధారంగా చేసుకుని తన హృదయము యెహోవా మీద నుండి కలిగించుకునేవాడు శాపగ్రస్తుడు. దేవుని పిల్లరా, మన మనుషుల్ని ఆశ్రయించి, శరీరం అంటే ఎవరు? మనుషులే, మన వాళ్ళే. శరీరంతో ఉండే వాళ్ళే ఎంత మనుషుల్ని ఆశ్రయించి దేవుణ్ణి వద్దనుకుంటే శాపగ్రస్తులు. కాబట్టి మన మనస్సు దేవుడి కోసమే, మనుషుల కోసం దేవుణ్ణి వదిలిపెట్టుకునేలాగా మనం ఉండకూడదు. అలా ఉంటే గనక శాపగ్రస్తులు. గుర్తుపెట్టుకుంటారా? సో ఎవరినో మనం కావాలనుకుని దేవుని వద్దనుకుంటే, లేకపోతే ఏదో కావాలనుకుని దేవుని వద్దనుకుంటే, మీకు అందరికీ తెలిసి గెహాజీ ఏం చేశాడండి? ఎలీషా వద్దనుకున్నది గెహాజీ కావాలనుకున్నాడు. వద్దనుకుంటే నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా? ఎవరు
ఎలీషా వద్దనుకున్నాడు, అతనికి అది మంచిది అయింది. వద్దనుకున్నదే గేహజీ కావాలనుకున్నాడు, అది నష్టమైంది. సో దేవుడు వద్దంటే అది మనకు వద్దు, దేవుడు మనకు కావాలనుకుంటే అది మనకు కావాలి. అలా మనం ఉండాలి. అంతేగాని ఐహిక సుఖాల కోసం లేకపోతే ఏదో కావాలని ఆశ కోసం దేవుడిని మాత్రం దూరం చేసుకోకూడదు. ఎవరినో నమ్మి దేవుడిని మనం దూరం చేసుకోకూడదు. అలా చేసుకుంటే శాపగ్రస్తులు అవుతామని దేవుడికి చెప్తున్నాడు. కాబట్టి ఎవరు శాపగ్రస్తులు కాకూడదు. దేవుడికి దేవునికి ఆశీర్వాదాలకు మనం వారసులం కావాలి. అలా అవ్వాలంటే మన మనసు దేవుడి కోసం, మనిషి కూడా దేవుడి కోసం ఇందులో మనం జీవించేటప్పుడు దేవుడు మనకి ఇష్టలైన వారుగా, దేవుడికి మన అందరూ ఇష్టలైన వారుగా ఉంటాం. స్థితి దేవుడు మనకు ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. రామకాల తండ్రి, కృపగల మా దేవ, సర్వోన్నతుడ, నీ ఘనమైన నామాన్ని కొందరం చేసుకోవచ్చు. శ్రేష్టమైన గొప్పవైన మీ మాటలు బిడ్డలు ఉన్నారు తండ్రి. ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని దీవించండి. అదే వినబడించే ఎత్తబడిన ఈ వాక్యం విన్న ఈ మాటలు మాత్రం వృధాగా పోకుండా అనేక మందికి సత్యం తెలియజేసేవారుగా మీ బిడ్డలను సాధనలుగా వాడుకోండి. ఆ దేవ నా ప్రభు, ఇంత గొప్ప కార్యక్రమం నడిపిస్తున్న వారిని, సహకరిస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా మా తండ్రి ఈ పనిలో పాలు పంచుకునే వారిని వారి కుటుంబాన్ని దీవించండి. కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో ఉన్న మీ బిడ్డలలో దయ చూపించండి. మా తండ్రి వారికి కావాలని మీ సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకి మీ సహాయం అందించండి. మా దేవ నా ప్రభు నీకు చెప్పినట్టు ఇంకా ఉన్నతమైన సంగతి చెప్పడానికి, వినడానికి మాకు అవకాశం ఉందని మీరే ఘనత మహిమ ప్రభువులు పొందున్నాను. అదే నేర్పిస్తున్నాము, సాధించి చూపించండి మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.